సో మనం లాస్ట్ ఎపిసోడ్స్లో సత్యవతి గురించి చూసాం, దాని ముందు ఎపిసోడ్స్లో భీష్ముడి గురించి చూసాం. ఇప్పుడు స్టోరీలో కొంచెం ముందుకు వెళ్దాం. శాంతనుకి సత్యవతికి పెళ్ళైన తర్వాత వాళ్ళకి 2 కొడుకులు పుడతారు, చిత్రాంగ అండ్ విచిత్ర వీర్య. వీళ్ళు చిత్రాంగ పెద్దవాడు, చాలా ఫెరోషియస్ అండ్ కింగ్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి, కానీ ఒక వార్లో చనిపోతాడు. విచిత్ర వీర్య ఇతనికి కింగ్ అయ్యే క్వాలిటీస్ పెద్దగా ఉండవు, అంటే చాలా భయస్థుడు, చాలా సిగ్గుపడతాడు అండ్ కింగ్ అయ్యే క్వాలిటీ ఒకటి కూడా ఉండవు. కానీ ఇప్పుడు ఎవరిని కింగ్ చేయాలో తెలియక అతన్ని కింగ్ చేస్తారు. సో ఇప్పుడు స్టోరీలో ముందుకెళ్తే ఇప్పుడు విచిత్ర వీర్యుడికి పెళ్లి చేయాలంటే ఆ కాలంలో స్వయంవరాలు ఉండేవి కదా. సో భీష్ముడిని కాశీకి పంపించి అక్కడ జరుగుతున్న ఒక స్వయంవరంలో గెలిచి అక్కడ యువరాలిని తీసుకురమ్మని చెప్తారు. సో ఆ స్వయంవరంలో గెలిచిన మన భీష్ముడు అంబిక, అంబాలిక అనే 3 క్వీన్స్ని గెలిచి విచిత్ర వీర్యుడితో పెళ్లి చేయడానికి వాళ్ళ రాజ్యానికి తీసుకొని వస్తారు. వీళ్ళల్లో వచ్చే దారిలోనే విచిత్ర వీర్యుడిని పెళ్లి చేసుకొని తనకి ఇష్టం లేదని భీష్ముడికి చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను ఆల్రెడీ వేరే వాళ్ళని ప్రేమిస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈవిడి గురించి సపరేట్ ఎపిసోడ్ ఉంటుంది. ఇప్పుడు మిగిలిన అంబాలికాని తీసుకొని వచ్చి మనం విచిత్ర వీరుడికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన 7 yearsకే విచిత్ర వీరుడు చనిపోతాడు వితౌట్ హ్యావింగ్ ఎనీ కిడ్స్. మీకు గుర్తుంటే సత్యవతి భీష్ముడితో ఒక ప్రతిజ్ఞ చేపిస్తుంది, ఏంటంటే భీష్ముడు పెళ్లి చేసుకోకూడదని. దానివల్ల తన కొడుకులే నెక్స్ట్ కింగ్ అవుతారని. కానీ ఇప్పుడు తాను చేసిన పని వల్ల అసలు కురు వంశానికి నెక్స్ట్ జనరేషన్ లేకుండా పోయింది. మనం మహాభారతం అంటే చాలా వార్, శాపాలు ఇవే అనుకుంటాం, కానీ చాలా ఫ్యామిలీ డ్రామా ఉంది. అదేంటో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం.